नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हर हर महादेव शंभो। काशी विश्वनाथ गंगा। రాబోయేది మౌని అమావాస్య. అమావాస్య కన్నా ముందర మహాశివరాత్రి. మహాశివరాత్రి అమావాస్య రెండూ కూడా సమతూకం ఉంటుంది అన్నమాట. శివాశక్తి కలయికలు అమావాస్య. శివరాత్రి మహాశివలింగోద్భవం నడిచినటువంటి దివ్యశక్తి సమన్విత ఏకరాత్రి. అంటే సృష్టి లోపల సృష్టి పుట్టినప్పటి నుంచి అర్థమైన ఎన్నో లక్షల కోట్ల మిలియన్ల రాత్రులు పగళ్ళు దినాలు వచ్చిపోతాయి. ఎంతోమంది జీవనాలు గాలిలో పంచభూతాల్లో కలిసిపోయి ఉంటాయి. ఎన్నో సామ్రాజ్యాలు కుప్పగూలిపోయినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. జలప్రళయమని, భూకంపమని, అగ్ని ప్రమాదమని, రకరకాలైనటువంటి కష్టాలు నష్టాలు తప్పకుండా జీవకోట్లు అంటే మానవులు అనుభవించవలసిందే. కానీ 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 ఈ మూడు కానీలేమి? నిజాన్ని తెలుసుకుని నిజలింగాన్ని గాన ఆలింగనం చేసుకోగలిగితే, మహాశివలింగాన్ని ఆలింగనం చేసుకోగలిగితే, శివయ్య మహిమలను మీరు గాన నెత్తిన పెట్టుకోగలిగితే, ఆ శివుని పాదపద్మాల దగ్గర మీరు శిరస్సు వంచగలిగితే మీకు ఆయస్సు ఆరోగ్యము భోగభాగ్యాలన్నీ కూడా జన్మ సార్థకం. జన్మకో శివరాత్రి. జన్మకో శివరాత్రి. జన్మ అంటే 100 సంవత్సరాలు ఇంచుమించుగా. అంటే పుట్టిన బిడ్డ పుట్టినప్పటి నుంచి 100 సంవత్సరాల లోపల వాడు ఎప్పుడు చేస్తాడో అర్థమైన ఏ జాతకునికి, ఏ జ్యోతిష్యుడికి, ఏ స్వామీజీలకి, ఏ జ్ఞానికి కూడా తెలియదు. అందరూ అంటారు నాకు తెలుసు అంటారు. కానీ నేను చచ్చిపోతానని తెలిసిన ఆస్తులు కూడా పెట్టుకుంటారు, దోచుకుంటారు, దాచేస్తారు. కానీ ఈ చావుని గురించి, మృత్యువు గురించి నిజం తెలిస్తే దాచుకోరు. భారద్వాజ కుటీరం మీ సుధాకర్ స్వామీజీ, సిద్ధేశ్వర మహాదేవుని పూజ చేసేవాడిని. సిద్ధ విద్యాప్రదాయని సాక్షాత్ లలితాదేవినే నేను సర్వోపరిగా ఉపాసించేవాడిని. మీ అందరి వాణ్ణి, అందరిలో సామాన్యుడిని. అఘోర ఆదేశం ఆదిశక్తి సందేశమై ఉంటుంది మా ఆశీర్వాదాలు. కుంభమేళాలు ఇంచుమించుగా కొంచెం అయిపోయినాయి, ఇంకొంచెం మాత్రమే ఉంది. ఇందులో మీకు అర్థమైన శివరాత్రి మౌని అమావాస్యలు రెండు దొరుకుతుంది. చాలా జాగ్రత్తగా తప్పించండి. మీ బుద్ధిని అర్థమైన పరకీయంగా ఆలోచన చేయొద్దండి. సమయాన్ని వృధా చేయొద్దండి. ఎందుకనంటే ఒక సెకను కన్ను మెటకరించే సమయం వృధా అయిపోతే కూడా మళ్ళీ అది వాపసు తిరిగి రాదు. ఒక ప్రపంచాన్ని తయారు చేయొచ్చు, కానీ క్షణాన్ని వాపసు తేలేం, క్షణాన్ని ముందుకు కూడా తోయలేం. హరహర మహాదేవ శంభు. కాశీ విశ్వనాథ గంగ. శుభంబు యత్ననాయనలారా, అందరికీ ఆశీర్వాదాలు. భారతీయులకే కాదు, ప్రపంచ దేశంలో ఉండేటువంటి జ్ఞానులందరికీ ఆనందం కావాలనేవాడికి, ఏకాగ్రత కావాలనేవాడికి, సమాధానం కావాలనేవాడికి, పరమేశ్వరునిలో కూడా అర్థమైన పరిపక్వంగా కలిసిపోవాలా అనేటువంటి వాడికి మా ఆశీర్వాదాలు. మీరు ఏ ఛానల్ వాళ్ళు చూసినా, ఏ వ్యక్తుల ఒకసారి దీన్ని చూసినా ఈ పోస్టును హల్చల్ చేసుకుని పంచుకుంటారని మీ భాషలో దీన్ని తర్జుమా చేసుకోండి. అంటే బొమ్మ నాదే, మాట నాదే, కాకపోతే భాష మీది. మీ ప్రాంతాల్లో మీ భాషల్లో అర్థమైన ఈ ఆశీస్సులు అందుకోండి. హరహర మహాదేవ శంభు. కాశీ విశ్వనాథ గంగా. శుభ్యేకలుండా సర్వం శివమయం జగత్ తత్శివం శక్తిమయం సర్వస్వం. సృష్టి అంతా శివునిమయం, ఆ శివుడు శక్తిమయం. ఆ శక్తిని పాదపద్మాలు మీరు పట్టుకునేటువంటి ఒక మంత్రం. హరీం కారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీంబర సుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తుక పాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం త్రిచక్ర సంచారిణీం. డమరకం సాక్షిగా, త్రిశూలం సాక్షిగా, త్రినేత్రుడైనటువంటి పాలాక్షుడు పాలనేత్రుని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా. ఆయస్సు ముఖ్యమైంది, సమయం కాలం ముఖ్యమైంది. ద టైమ్ ఈజ్ గ్రేట్. 9343797339 నంబర్ భిక్షాపాత్ర నంబర్. నేను ధర్మ భిక్షకుణ్ణి,
ధర్మభిక్ష పెట్టవచ్చు, గురుభిక్ష పెట్టి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగని తప్పించండి. గురుభిక్ష పాత్ర నంబర్ 9343797339 నంబర్. ఆశ్చర్యంగా ఉండొచ్చునేమో. అందరికీ కూడా ఆశీర్వాదాలు. అతమన బతక నేర్చినవాడు పరమేశ్వరుని పాదాలు పట్టుకోవాలి. పరమేశ్వరుడు ఒక్కడే పరమైశ్వర్య ప్రదాత, పరమ జ్ఞాన ప్రదాత, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, లాస్యకర్త. శుభంబు యత్నాయనలారా. హర హర మహాదేవ్. మేము మా ఛానల్కు లాక్పెట్టిండలేదురా, మా పోస్టులు మీరు ఎవరైనా పంచుకోవచ్చు. కాకపోతే ధర్మాన్ని చూడు, దీన్ని తునాతునగా తుంచేసి అర్థమైన అబద్ధం చెప్పొద్దండి. నిజాన్ని చెప్పండి, నిజం పట్టుకోండి. నిజాన్ని చెప్పండి, నిజం పట్టుకోండి. అబద్ధాన్ని చెప్పొద్దండి, హల్చల్ చేసుకోవద్దండి. ఆలోచించండి, తప్పించండి, శక్తి పట్టుకోండి. హరహర్ మహాదేవ్. శుభంబు యత్నాయనలారా. వారణాసి, కాశీ, ఉత్తరప్రదేశ్ నుంచి అందరికీ కూడా ఆశీర్వాదాలు. మేము ప్రయాగరాజ్లో ఉంటాం, కాశీలో ఉంటాం, హిమాలయాల్లో తప్పిస్తాం, హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడుంటారు స్వామిని అడగద్దండి, ఫోన్ చేసి కలుసుకోండి. వీడియో కాల్ ఎక్కడొస్తే అక్కడ మీ అదృష్టం. మామూలుగా కాళ్ళు రావు, మామూలు కాళ్ళు మేము తీసుకోం, వీడియో కాళ్ళు మాత్రమే తీసుకుని ఆశీర్వదిస్తాం. ప్రశ్నలకు తావులేదు, అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమీ లేవు, ఆశీర్వాదాలు మాత్రమే. మీరు తప్పించవలసిన మంత్రం హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. శుభంబు యత్నాయనలారా.